లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత కూడా కావాలనే రిలీజ్ చేయకుండా కోర్టు ఉద్యోగి చంద్రశేఖర్ని అడ్డు పెట్టుకొని ప్రభుత్వం డ్రామాలాడింది అని, పొద్దున కూడా విడుదల చేయకుండా జైలుని టైంకి రానివ్వకుండా డ్రామాలాడారు అని, వీళ్ళను జైలు నుంచి విడుదల కానివ్వకుండా వేరే కేసులు పెట్టడమా, లేదా రాత్రికి రాత్రి హౌస్ మోషన్ పిటిషన్ వేసి ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ మీద స్టే తెచ్చుకోవడమా హైకోర్టు నుంచి చేయడం ద్వారా వాళ్ళను బయటకు రానివ్వకుండా చేయాలి అని ప్రభుత్వం కుట్ర పన్నింది అని రిలీజ్ అయ్యి బయటకు రాగానే ధనుంజయ రెడ్డి గారు డైరెక్ట్గా మీడియాతోనే చేసిన కామెంట్ ఇది, మమ్మల్ని బయటకు రానివ్వకుండా కుట్ర చేశారు అని. ఈ క్రమంలో వీళ్ళ బెయిల్ రద్దు చేయమని చెప్పి హైకోర్టుకి వెళ్ళింది కదా సిట్టు. ఈరోజు హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా అటు అడ్వకేట్ జనరల్ అయినా, ఇటు మరోవైపు అందులోనే ఈ సిద్ధార్థ లోత్రా అయినా వీళ్ళందరూ వాదించిన వాదనలు చూస్తే నిజంగానే వీళ్ళను బయటకు రానివ్వకుండా ఒక ప్లాన్డ్ ఎగ్జిక్యూషన్ జరిగిందేమో అని చెప్పి అనిపిస్తుంది. వీళ్ళ బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి జరిగిన విచారణలో సిద్ధార్థ లోత్రా అండ్ అడ్వకేట్ జనరల్ దమలపాటి శ్రీనివాస్ వీళ్ళు వినిపించిన వాదనలు ఏంటో తెలుసా? 309 సెక్షన్ కింద వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళకి 167 వర్తించదు, కాబట్టి డిఫాల్ట్ బెయిల్ ఇవ్వకూడదు వాళ్ళకు. సో తక్షణం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ఆర్డర్స్ మీద మీరు స్టే ఇవ్వండి అని. అంటే అప్పుడు హైకోర్టు ఏమనింది, వాళ్ళు విడుదలై వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు అటువంటి ఆర్డర్స్ ఇవ్వలేము అన్నారు. అంటే ఒకవేళ విడుదల కాకుండా ఉంటే ఆ పాసిబిలిటీ ఉండేది. అందుకేనేమో బహుశా వాళ్ళను ఒకరోజు రిలీజ్ కాకుండా ఆపారు అని ధనుంజయ రెడ్డి గారు కూడా కామెంట్ చేశారు. సో ఇదొక పాయింట్ కీలకంగా అడ్వకేట్ జనరల్ అన్న సిద్ధార్థ లోత్రా వీళ్ళు వాదించిన పాయింట్. ఇంకొకటి ఏమంట, ఏసీబీ కోర్టు ఛార్జ్ షీట్లో తప్పులు ఉన్నాయని చెప్పి దాన్ని పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయడం అనేది చట్టవిరుద్ధం. ఇది ఇంకో కీలకమైన పాయింట్. వీటన్నిటికీ మించి వీళ్ళ ఇంకో కీలకమైన పాయింట్ ఏంటి, అసలు యాక్చువల్గా ఇప్పుడు సిట్ అయిన పాలకుల భయం ఏంటి చెప్పండి. ఇప్పుడు వీళ్ళకు బెయిల్ వచ్చింది, ఈ అనాలసిస్ ఈ బెయిల్ ఆర్డర్స్ని బేస్ చేసుకొని ఇక జైల్లో ఉన్న రాజకేశ్ రెడ్డికి కానీ, మిథున్ రెడ్డికి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, వెంకటేష్ నాయుడుకి కానీ వీళ్ళకు బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. అందుకని సిద్ధార్థ లోత్రా ఏం వాదిస్తారంటే హైకోర్టులో ఈరోజు ఈ ముగ్గురికి బెయిల్ ఇచ్చిన అనాలసిస్ని బేస్ చేసుకొని మిగిలిన వాళ్లకు ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వకుండా మీరు ఆదేశాలు ఇవ్వండి వాళ్లకు అని చెప్పి అడిగారు సిద్ధార్థ లోత్రా హైకోర్టును. ఈ ముగ్గురికి బెయిల్ ఇచ్చారు కదా, బేస్డ్ ఆన్ దట్ మిగిలిన వాళ్ళకు బెయిల్ ఇవ్వకుండా. హైకోర్టు వాదనలు అయితే విన్నారు, విని ఫస్ట్ ఆ ముగ్గురికి అయితే నోటీసులు జారీ చేద్దాం, గోవింద బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, ఈ ముగ్గురికి అయితే నోటీసులు జారీ చేద్దాం. వాళ్ళ వివరణ చూసిన తర్వాత తదుపరి విచారణలో ఎలాంటి ఆర్డర్స్ పాస్ చేయాలో చూద్దాము అని చెప్పి హైకోర్టు విచారణ బేస్తవారం అంటే గురువారానికి వాయిదా వేసింది. ఇంట్రెస్టింగ్. ఆ రోజు హైకోర్టు ఎలాంటి తీర్పుని వెలువరించబోతూ ఉంది చూడాలి.